మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు తెలిసిద్ది అనమాట ఆ యొక్క బాధ. తల్లిదండ్రుల్ని రోజు మీరు వచ్చే ముందు, స్కూల్కి వచ్చే ముందు ఒకసారి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టుకోండి కదా. ఈరోజు వాళ్ళు లేకపోతే మనకి ఈ రూపం లేదు కదా. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడాను మనకి కనపడేటటువంటి దైవాలు కదా. దేవుడు ప్రత్యక్షంగా చూడాల్సింది మన పేరెంట్స్ రోజు కనపడతారు కదా. అంటే ఏంటి, మనకి ఈ రూపం రావడానికి నాకు కానీ మీకు కానీ ఎవరికైనా మనం ఏదో సినిమా మూవీ లాగా ఇలా మాయలతో వచ్చేస్తున్నారు బయటికి కదా. అందుకనే ఇంత శరీరాన్ని, ఇంత అవయవాలను మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని రోజు మీరు వచ్చే ముందు, స్కూల్కి వచ్చే ముందు ఒకసారి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టుకోండి. ఓకేనా? డైలీ మీరు వచ్చే ముందు రెడీ అయిపోయి బ్యాగ్ ఆడ పక్కన పెట్టుకొని ఒకసారి మీ అమ్మ ఉంటే అమ్మ, నాన్న ఉంటే నాన్న, ఒకసారి కాళ్ళకి నమస్కారం పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు వాళ్ళ యొక్క దీవెనలు మీకు ఇస్తారు. చాలా ఆయుష్, ఆరోగ్యం అన్నీ పెరుగుతాయి కదా. పాజిటివ్ ఎనర్జీ మీకు అనేది బాడీలో వస్తూ ఉంటుంది. అది చేయాలి. మరి ఎవరైనా చేయొచ్చు అన్నాను కదా, బాయ్ కానీ గర్ల్ కానీ. ఓకేనా? చేస్తారా? మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు తెలిసిద్ది అనమాట ఆ యొక్క బాధ. ఉన్నప్పుడు వాళ్ళని సేవించాలి, వాళ్ళకి సేవ చేయాలి, కొంత వాళ్ళ నుంచి మనం ప్రేమను పొందాలి, వాళ్ళకు కూడా మనల్ని కని పెంచినందుకు కొంత ఆనందాన్ని కూడా మనం ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా చేయండి. ఇది ఒకటి. ఓకే, పాటిస్తారు కదా? రైట్.